హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి రెసిపీస్. నేను మీ క్రాంతి. ఈరోజు అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఇకపోతే వీడియోలోకి వచ్చే ముందు ఈరోజు వీడియో ఏంటంటే శ్రీరామనవమి సందర్భంగా దేవుడికి నైవేద్యం పెట్టుకోవడానికి నేనైతే చక్కెర పొంగలి రెడీ చేద్దామనేసి ప్రిపేర్ అయ్యానండి. అదేంటో వీడియోలో చేసి చూపిస్తాను. మరి వెళ్ళిపోదామా? చక్కెర పొంగలికి కావాల్సిన పదార్థాలండి ఇవన్నీ. 1/2 kg రైస్ తీసుకోవాలండి, కానీ మనం వేసుకునే క్వాంటిటీని బట్టి బెల్లం ఉపయోగించాలి. తర్వాత కొబ్బరికాయ 1 చెప్పు తీసుకున్నాను. మనం 1/2 కిలో బియ్యం తీసుకుంటే ఈ పప్పు 1/4 కిలోలోని సగం తీసుకోవాలండి. అదే కేజీ తీసుకున్నామంటే ఇది 1/4 కిలో తీసుకోవాలి పెసరపప్పు. ఇది 1/4 కిలోలో సగం అండి. తర్వాత దీనికి ముఖ్యంగా కావాల్సింది నెయ్యి, ఇలాచి, యాలకులు, జీడిపప్పు, నూనె, పాలు, ఇవన్నీ కూడా చక్కెర పొంగలికి కావాల్సిన పదార్థాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రైసు ఈ పప్పు కలిపి రెండు కలిపేసుకొని ఒక తపాల్లో వేసి బాగా కడిగేసి నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టుకోవాలి. అవి చూద్దామండి. ఇదిగండి రైసు పప్పు కలిపి కడిగేసి ఇగో స్టవ్ మీద పెట్టాను. ఇదిగండి ఇంకా ఉడకాలి. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. బెల్లం చెదగొట్టుకొని ఇగో ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలి. ఈ మరిగిన పాకాన్ని అప్పుడు ఈ రైస్లోకి వేసుకుంటాము కాబట్టి ముందుగా దీన్ని పాకంలాగా తయారు చేసుకోవాలి. ఈ బెల్లాన్ని స్టవ్ మీద పెట్టాను. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దానిలోని నెయ్యి వేసుకుందామండి. తర్వాత నూనె కూడా వేసుకోవాలి. జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలండి. జీడిపప్పులన్నీ వేగిపోయిన తర్వాత ఇలా పక్కకు తీసుకోవాలండి. అవి ఇలా కొంచెం వేపుకొని పక్కకు తీసేసుకోవాలి. తర్వాత కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వేపేసుకోవాలండి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వేపేసుకుని కొంచెం దోరగా అంటే మరీ అంత ఎక్కువగా వేగకపోయినా పర్వాలేదండి. ఒక 5 నిమిషాలు వేపేసుకొని స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా సరిపోతాయి. స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సాల్ట్ వేసుకోవాలండి ఉడికే అన్నంలోని. అన్నం అయితే మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఈ అన్నంలోని మనం పాకం పట్టుకున్నాం కదండి, ఆ పాకాన్ని వేసేసుకోవాలి. ఇదిగో చూడండి పాకాన్ని మనం మరిగించుకున్నాం కదా, కొంచెం వాటర్ వేసి ఈ పాకాన్ని అంతటినీ కూడా ఇలా వేసుకోవాలండి. పాకం వేసినానండి. ఇందులోని వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకోవాలి మొత్తం. ఇదండి వేయించుకున్న కొబ్బరి ముక్కలు, నెయ్యి, నూనె కలిపి వేయించుకున్నాం కదా, ఇవన్నీ మొత్తం దీంతో పాటే ఇందులోకి వేసేసుకోవాలి. ఇలాగ ఇవన్నీ వేసేసుకొని జీడిపప్పు, కిస్మిస్ కూడా వేపుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలండి. ఇదిగండి జీడిపప్పు, కిస్మిస్ ఇవి కూడా వేసేసుకోవాలి.
వేసుకొని ఒక్కసారి మొత్తం అంతా మరలా కలుపుకోవాలి. ఇప్పుడు పాలు వేసుకోవాలండి. మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత చివరిలో పాలు వేసుకొని యాలకుల పొడి వేసుకోవాలి. మొత్తం అంతా కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ. చక్కెర పొంగలి అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి. ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగైతే మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుందండి. థ్యాంక్ యూ.